వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. జీవితం ఎప్పుడు ఎవరికి ఏ సర్ప్రైజ్ ఇస్తుందో తెలియదు. కాకపోతే అప్పటి వరకు ఓపికగా కష్టపడడం, శ్రమించడం అలవాటు చేసుకుంటే చాలు. అలా ఆయన ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నప్పటికీ ఆయన శ్రమ, పట్టుదల చివరికి ఆయనకు కావాల్సినంత పేరు తీసుకొచ్చి పెట్టింది. ఒక్క పాటతోటి ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, రఘుకుల తిలక పాటతో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి కొండస్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. రఘుకుల తిలక పాట చిన్నప్పుడు మన ఊర్లలో రామాలయాల్లో భజన్స్లో విన్న గుర్తు జ్ఞాపకం. ఆ ట్యూన్లు అంత క్యాచీగా ఒక రనగానే వెనక నుంచి అందరూ కోరస్ భజన వాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అదంతా కనుమరుగవుతున్న టైంలో మళ్ళీ మీ గొంతు ద్వారా, మీ పాట ద్వారా ఒక్కసారి పాత కల్చర్ అంతా గుర్తుకొచ్చింది. మీరంటేనే ఆ పాట. ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దాం. అలాగే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన్న కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి సేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన్న చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్ అండి. కంచు కంఠం. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన మట్టి కనుక ఇక్కడ ఈ హై పిచ్ని ఫేక్ చేయడం ఇవేవి లేవు. అందుకే జనాలు అంత తొందరగా రీచ్ అయ్యారు. ఫస్ట్ నాకు ఒక డౌట్, హీరో కార్తీక్ గారు ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేశారు కదా ఈ పాటకు. అది మీరు ఫస్ట్ టైం ఆ రీల్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఈ పాట చేసి 2 సంవత్సరాలు దాటిపోయిందమ్మా. అయితే మొదట్లో చేసినప్పుడు కాస్త వ్యూస్ వస్తా కొంచెం చలనం కనపడింది, పాట బాగుంది. అయితే తర్వాత రాను 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 ఏమైందంటే, ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఒకళ్ళు నాకు వాట్సాప్లో రీల్ పెట్టారు. ఆ రీల్లో సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు ఈ పాటకి స్టెప్ వేస్తా ఉన్నాడు. అసలు చాలా ఆనందం వేసింది. ఇక అక్కడి నుంచి ఈ పాట నాన్ స్టాప్ అనమాట. అసలు మీరు ఆటో నడుపుతూ అటు ఆర్కెస్ట్రాకి పాటలు చేస్తూ ఎట్లా మేనేజ్ చేశారు? ముందు నుంచి ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఎలా అబ్బింది మీకు ఇది? ఇది మా తాతగారి నుంచి. అయితే మామూలుగా ఇట్లా భజనలు గిజనలు లేవు, కానీ సినిమా పాటలు మామూలుగా లల్లాయిగా పాడుతూ ఉండేవాడు మా తాతగారు. తర్వాత మా నాన్నగారు పాడాడు, మా అన్నయ్య కూడా పాడాడు. అయితే నాకు 18 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అయ్యప్ప స్వామి దీక్షలు. ఆ మాల వేసుకోవటం వల్ల నేను ఇటు డివోషనల్ వైపు వెళ్ళటం జరిగిందనమాట. ఇక అప్పటి నుంచి భగవంతుడు పాటలు పాడటం మొదలుపెట్టాను 36 సంవత్సరాల క్రితం. ఆటో నడపడమే జీవనాధారం కదా, మరి ఆ టైంలో మీరు మళ్ళీ ఆర్కెస్ట్రా, పాటలు, భజన్స్ అని కూడా వెళ్ళేవారు. ఆర్థికంగా ఎట్లా మేనేజ్ అయ్యేది దీంట్లో? ఆటో అంటే నేను పాసింజర్లు తోలనమ్మా. ఇప్పుడు యాడ్లు ఉంటాయి కదా, అనౌన్స్మెంట్లు, యాడ్ నేనే తయారు చేసుకుని ఆ మైక్లో పెట్టుకుని నాదొక ఆటో, మా అబ్బాయి మణికంఠతో ఒక ఆటో, ఇట్లా వెళ్ళి జీవనాధారం చేస్తూ ఉంటాం. అంతకుముందు నాకు అసలు MP3 పాటలు రఘుకుల తిలకకు ముందు అసలు లేవు. ఎవరన్నా పాడిన పాటలు రిహార్సల్ చేసి ఆ సీజన్ అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ లైవ్లో అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉండేవాడిని. ఈ రఘుకుల తిలకనే ఫస్ట్ పాట. ఇక ఈ అనౌన్స్మెంట్లు అవన్నీ కూడా అప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆ 10 రోజులు ఎవరికన్నా ఇవ్వటం, మేము వెళ్ళాం. అట్లాగే జీవనం సాగిస్తూ వస్తున్నాం. ఫస్ట్ మీ అబ్బాయి MP3 అంటే ఈ జనరేషన్ అబ్బాయి కనుక మా నాన్న గొంతు రికార్డ్ అయ్యి ఉంటే బాగుండు అనుకున్నారు. అంతకుముందు ఎప్పుడైనా రికార్డింగ్ థియేటర్లో పాడిన ఎక్స్పీరియన్స్ ఉందా? మీ బావ ద్వారానే ఇది సాధ్యమైందా? నాకు అంతకుముందు MP3లు రికార్డింగ్ పాడటం లేదమ్మా. ఎందుకంటే ఏదైనా ఒక MP3 సాంగ్ చేయాలంటే ఎంత తక్కువలో చేసినా
25,000 అవుతుంది, క్వాలిటీలో చేయాలంటే 40,000-50,000 ఇంకా పెంచుకోడైంది. అవును. ఈ ఆటో నడుపుకుంటా ఆ పాటలు చేసేటువంటి స్తోమత అయితే నాకు లేదు. అయితే మా పిల్లాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నా వెంట భజనలకు వచ్చేవాడు. భజనలకు వచ్చేటప్పుడు ముందుగా ఈ గుడుల మీద బాక్సుల్లో నాతో పాటు పాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పాటలు వినపడతా ఉండేవి, వాళ్ళే పెట్టేవాళ్ళు. మావాడికి కాస్త బాధేస్తూ ఉండేది, మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, మరి ఆయనకి గుడుల్లో పాడటానికి పాటలు లేవు, ఈ బాక్సుల్లో మోగటానికి లేదు, ఎట్లన్నా ఒక MP3 పాట చేయాలనే ఆలోచన ఉండి ఆ వాడి ఆలోచన నుంచి వచ్చిందే ఈ రఘుకుల తిలక. ఈ పాట అయితే ఇది పూర్వం ఇందాక మీరు చెప్పారు కదా, నేను చిన్నప్పటి నుంచి కూడా వింటానే ఉన్నా ఈ పాట. మనకిప్పుడు కర్రలు తీసుకొని కోలాటం భజనలు వచ్చినాయి, బాలమురళి కోలాటం. అంతకుముందు పాండురంగడ భజనలని చిడతలు ఉండేవి, వాటితో వేసేవాళ్ళు. అప్పుడు ఉండేది, అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పాట ఎవరు అజ్ఞాత కవి ఒక 50-60 ఏళ్ల క్రితం ఎవరు అట్లా పాడుకునే పాట. అది రాను రాను ఇట్లా వస్తా కొంతమంది MP3లు కూడా చేశారు. చేసిన తర్వాత వాళ్ళ పాట ఏమోననుకొని మావాడు సైలెంట్గా ఉండిపోయాడు. తర్వాత యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూస్తే చాలామంది పాడున్నారు. ఓ ఇది ఎవరో మహానుభావుడు పాడిందని చెప్పి ఆ సంకల్పం తీసుకొని ఆ ట్రాక్ చేయడం జరిగింది మా అబ్బాయి. ఓకే. కానీ మీరు ముందు నుంచి అయ్యప్ప పాటలే పాడుతున్నారు కదా, రఘుకుల తిలకనే రికార్డ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఎలాగంటే మేము దీక్షలో ఉన్నామమ్మా, మా వాడికి పాటలు చేయాలనే కోరికతో మా పక్కన, మాది బాపట్ల జిల్లా పక్కనే కర్లపాలెంలో పాతనందాపాలెం అనే విలేజ్, భిక్ష పెడతా ఉంటారు బాపట్ల శివాలయంలో. ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి పాడతా కనపడ్డంట. మా అబ్బాయికి నాన్నగారికి ఓ పాట చేయాలా అయ్యప్ప స్వామి పాట అని చెప్పాడంట. చెబితే సరే చేద్దామన్నట్ట. అతని పనుల వల్ల ఒక 3 నెలలు డిలే అయిపోయింది. అప్పటికి దీక్ష తీసుకుని శబరిమల వెళ్ళొచ్చాం. ఇక ఆ ప్రయత్నం నేనైతే విరమించేసుకున్నా. మావాడు ఏం చేశాడంటే అప్పుడు శ్రీరామనవమి దగ్గరలో ఉంది. నాన్నగారు లైవ్లో కూడా రఘుకుల తిలక బాగా పడతాడు కదా, నాకు చిన్నప్పటి నుంచి ఈ మాల వేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత శ్రీరాముడు అంటే బాగా ఇష్టం మా అయ్యప్ప స్వామితో పాటుగా. ఎందుకనంటే ఈ పెద్దల ప్రవచనాలని ఆయన గుణగణాలు అవన్నిటి వల్ల ఆయన వైపు వెళ్ళింది నా మనసు. ఇక మావాడు ఏమనుకున్నాడంటే ఇక నాన్నగారికి ఇష్టమైన దేవుడిది అదే చెప్పిద్దాం ఫస్ట్ అని చెప్పి ఈ రఘుకుల తిలక ట్రాక్ చేయించాడు. నాకైతే తెలియదు. ఈ శ్రీరామనవమి తెల్లవారితే ఆ ముందు రోజు వచ్చి నాన్న రఘుకుల తిలక చేయించాను, పాడదాము వెళ్ళి అని చెప్పాడు. 9 కిలోమీటర్ల మగ బాపట్ల. వెళ్ళిన తర్వాత ట్రైల్ పాడమన్నారు. ట్రైల్ పల్లవ పాడతానే ఉన్నాను. అతను బొట్టనేలు చూపించి పాడేయమన్నాడు. ఇక సింగిల్ టేక్లో పాడేసా పాట. ఆ తర్వాత కోరస్ మా అబ్బాయి, ఆ పసుపులేటి పవన్ శ్రీ అనే అబ్బాయి ఇద్దరు కలిపి పాడాడు. ఆ మ్యూజిక్ చేసిన అబ్బాయి కూడా కోరస్ పాడాడు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి 11 గంటలకే రఘుకుల తిలక ట్రాక్ పంపించాడు మాకు, మాస్టరింగ్ అవన్నీ చేసి. ఇక వీడియో చేయడానికి కూడా లేదు. మావాడు ఏం చేశాడు, ఈమె చేసి పెట్టి లిరిక్స్తో తెల్లవారుజాముకి సీతారామ కళ్యాణం రోజున వదిలాడు ఆ పాట. ఓకే. మీకు డే ఫస్ట్ టైం కదా రికార్డింగ్, మైక్ సెటప్ క్లోజ్డ్, మీరు ప్రజల్లో ఉండి భజనలలో వాడిన అలవాటుకి అక్కడ కేవలం మైక్ చూస్తూ క్లిక్కు వాడమని చెప్తారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే మీకు? నాకు అదేం అనిపించలేదమ్మా, ఎందుకంటే ఎప్పుడు జనంలో మైక్ తీసుకొని పాడుతూ ఉంటాగా. అక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఒక బెరుకని కానీ భయం కానీ ఏమనిపించలే. అందులో మనకు అలవాటైన పాట అది, అట్లా పాడేశాను అనమాట. ఎన్నేళ్ళ నుంచి పాడుతున్నారు ఈ పాట మీరు మామూలుగా బయట? ఈ రఘుకుల తిలక అనేటువంటిది నేను దరిదాపుగా 7-8 సంవత్సరాల నుంచి పాడుతున్నాను మా ఆర్కెస్ట్రాలో. అయితే నా లైవ్ ఛానల్లో కూడా ఉంటాయి, అయితే ఈ మ్యూజిక్ ఉండదు. ఓకే. అప్పుడు నేను సొంతంగా మా కీబోర్డ్ మాస్టర్ చేత ఒక మ్యూజిక్ కేపించి అప్పటికి ఇది చేయక ముందు అట్లా పాడేవాడిని ఆర్కెస్ట్రా మీద. తర్వాత ఈ మ్యూజిక్ బిట్టు పవన్ శ్రీ పసుపులేటి అనే అబ్బాయి క్రియేషన్ చేశాడు. ఆ అబ్బాయి కూడా బాగా అంకులు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఫాస్ట్ బీట్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చేశాడు. అయితే మనసు పెట్టి చేశాడు. ఇప్పుడు ఈ పాట తర్వాత మీకు చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి కదా, వచ్చేయండి. ఎంత బిజీ అయ్యారు? అంతకు ముందుకి రఘుకుల తిలక తర్వాతకి మీ జీవితం ఎలా మారింది? రఘుకుల తిలకకు ముందమ్మా నేను అక్కడ వరకే తెలుసు. ఈరోజు హైదరాబాద్ కూడా తెలిసానుగా. ఈ రఘుకుల తిలక ఎప్పుడైతే ట్రెండ్ అయిందో, ముందుగా ట్రెండ్ అయిన తర్వాత ఈ హైదరాబాద్లో కొన్ని ఛానల్ వాళ్ళు హ్యాష్ట్యాగ్ అని సుమన్ టీవీ అని వీళ్ళు కాల్ చేసి వచ్చి వెళ్ళిపోయా. తర్వాత ఒకరోజు నాగబాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారని కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మేమేమో ఆటో నడుపుకోవాలి. ఈ ఆటో నడుపుకొని ఎంత దూరం వచ్చే ఛార్జీలు ఇవన్నీ లేవమ్మా, ఆ రైలు అప్పుడప్పుడు బుక్ అవ్వవు. సరే నేనుండి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళతో అన్నాను, ఏమండి మేము ఆటోలు తోలుకునే వాళ్ళం అండి, ఏదైనా ఛార్జీలు ఇస్తే వస్తామంటే సార్ కనుక్కొని చెప్తామన్నారు.
సరే 3-4 సమయంలో సాయంత్రం పూట మా మిస్సెస్ వచ్చి, ఏమయ్యా డబ్బులు ఎప్పుడైనా సంపాదిస్తాం, అంత పెద్ద ఆయన పిలిచాడన్నప్పుడు వెళ్ళకుండా ఉండకూడదు, డబ్బులు దేవుంది నువ్వు వెళ్ళి భగవంతుడే చూసుకుంటాడని చెప్పింది. మా అబ్బాయి కూడా అట్లాగే అన్నాడు. ఇక బయలుదేరి హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత వారిది ఎన్ మీడియా అని ఛానల్ ఉంది. ఆడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇట్లాగే స్టూడియో సత్తా యాంకర్ గారు అడిగారు, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారు తెలుసా అని. తెలుసమ్మా, రీసెంట్గా విమానం సినిమాలో కూడా ఆయనే కదా చాలా మందిని పరిచయం చేశాడంటే, లైవ్లో కాల్ చేస్తాను ఆయనతో మాట్లాడతారంటే మాట్లాడతానన్న. కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత రఘుకుల తిలక పాడిన కొండల స్వామి గారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడమంటే ఆయన కోసమే చూస్తున్నానమ్మా, నేను రీసెంట్గా ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నాము, అందులో వినాయకుడు పాట ఉంది, ఆ పాట ఆయన చేత పాడిద్దామని అనుకున్నాము, డైరెక్టర్కి నిర్మాతకి చెప్పాను అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత స్టూడియోకి పంపిమన్నారు. వెళ్ళిన తర్వాత డైరెక్టర్కి నిర్మాతకి చెప్పారు. ఆ పాట కూడా ఒక పల్లవ వరకు పాడిచ్చారు. అది వినాయక చవితి బ్యాక్డ్రాప్లో హీరో స్నేహితులు ఆ లడ్డు పాట గురించి, ఆ చేసే జాతర గురించి ఆ పాట చాలా బాగుంది. ఆ పాట కూడా మీకు ఈ భజనలు తర్వాత చిన్నప్పటి నుంచి ఆ కల్చర్లో పెరగడం వల్ల అప్పటికప్పుడు మీరే ట్యూన్ చేసుకోవడం, ఎక్కడైనా అవసరం ఉంటే కొంచెం లిరిక్ రాసుకోవడం, ఇది అలవాటు అయిపోయింది ఈ ప్రయాణంలో భాగంగా మీకు? అవునండి. కాకపోతే ఏంటంటే ఈ పాటలన్నీ కూడా మా బాబు మణికంఠ రాసినవేనండి. మీ అబ్బాయి పాటలు రాస్తాడు? పాటలు రాస్తాడు, ట్యూన్ కూడా అబ్బాయి చేస్తాడు. చేసిన తర్వాత ఇట్లా ఉంటుందని చెప్తాడు, మనకు తెలిస్తే లిరిక్స్లో సహాయం చేస్తా, ఈ పదాలు ఎట్లుండాలయ్యా, ఈ ప్రాస ఎట్లుండాలా అని సహాయం చేయటం. పాటలన్నీ కూడా మా అబ్బాయి రాసినవి. ఇప్పుడు మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, మళ్ళీ మీ అబ్బాయి మీ వారసత్వం కొనసాగిస్తున్నాడు. అయితే కొన్ని సేకరణ పాటలకు వచ్చేసరికి కొంత లిరికే అందుబాటులో ఉంటుంది మనకు, తాతల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా విని మిగతాది మనకు అందుబాటులో ఉండదు. అప్పుడు మీరు సేమ్ అదే స్టైల్లో మీ అబ్బాయి కింద కూడా రాయగలుగుతారు? రాస్తాం కదండి. ఎందుకంటే మనకు ఒక పాట నచ్చింది, మనకు అనుగుణంగా ఆ పాటని మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ లిరిక్స్ అక్కడ కరెక్ట్గా చరణాన్ని బట్టి చరణం అట్లా రాసుకొని పాడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పాట హిట్ అయిన తర్వాత, ఒక పాట హిట్ అయితే ఖచ్చితంగా అది సినిమా ఇండస్ట్రీయే కాదు, పొలిటీషియన్స్ కూడా వాళ్ళ దృష్టిలో పడతారు. ఎందుకంటే పాట వాళ్ళకి ప్రధానమైన ప్రచారం. ప్రతి పొలిటీషియన్కి ఒక పాట వస్తుంది. ఎవరైనా రాజకీయ నాయకులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? రాజకీయ నాయకులు అంటేనమ్మా, ఇందాక చెప్పే కదా నాగబాబు గారి గురించి, ఈ ఇంటర్వ్యూ అయిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈలోపు మళ్ళీ ఫోన్ వచ్చింది, నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు, మిమ్మల్ని కలవాలంట, ఉండమన్నారని. సరే ఆ రోజు ఉన్నాం. ఆ తెల్లారి లైవ్ స్టూడియోలో ఆయన, సినిమా యాక్టర్ భరణి గారు, మొగులు రేకులు సాగర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. 1.5 మాట్లాడాడమ్మా, ఈ పాట నేను రోజు వింటానయ్యా, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి 10,000 రూపాయలు గిఫ్ట్గా కూడా ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఆయనతో ఏదైనా పాటలు ఉంటే తీసుకురండి, మీకు స్తోమత లేకపోతే నేను చేయిస్తానని చెప్పారు ఆయన. అది ఇచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయామమ్మా. వెళ్ళిపోయిన తర్వాత మన తిరుపతి వేద పండితులు, గుంటూరు బృందావన్ గార్డెన్స్లో పెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, అక్షయ తృతీయ ఆ రోజు, పోయిన నెల 30 కళ్యాణం జరుపుకుంటూ మా ప్రోగ్రాం పెట్టారు. దాంతోపాటు సన్మాన కార్యక్రమం చేశారు వాళ్ళు. ఇక అక్కడికే టీడీపీ లీడర్లు కొంతమంది, మాధవి గారని ఒక ఆవిడ లీడర్ గారు వచ్చి, మన కేంద్ర మంత్రి గారు ఈ పాట విన్నారంట, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మిమ్మల్ని మంగళగిరి రమ్మన్నారంటే, అదే నవనిర్మాణం జరుగుతుంది అమరావతి, ఆ రోజు మోడీ గారు వస్తున్నారు, ఆ రోజు జేబేరి క్యాపిటల్స్ మంగళగిరి పిలిపించుకొని సన్మానం చేశాడు ఆయన. మళ్ళీ రీసెంట్గా ఈ మన హైదరాబాద్ వచ్చినప్పుడు మణికొండలో జబర్దస్త్ యాక్టర్ రచ్చరవి గారు శాల్వతో సన్మానం చేశారు. ఇక తర్వాత వెళ్ళాము, ఇక మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులు గారు రమ్మన్నారంట. ఈరోజు సాయంత్రమే వారి అపాయింట్మెంట్ అనమాట, కలుస్తామన్నారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడదాం, కానీ అంతకుముందు అయ్యప్ప స్వామి పాటలు మీరంటే ఎక్కువగా ఫేమస్ అయ్యప్ప స్వామి. అవునండి, అయ్యప్ప స్వామి పాట. అయ్యప్ప స్వామి అంటే అమ్మ శబరిమల వెళ్ళాలని అందరికి కోరుకుంటుంది. అప్పట్లో ఇంట్లో సమస్యల వల్ల కానీ, లేకపోతే మనీ ప్రాబ్లం వల్ల కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రం గుండెల నిండా అయ్యప్ప స్వామి ఉంటాడు. దాని గురించే మా బాబు మణికంఠ ఒకటి రాశాడు, పందల రాజ్యాన్ని అనే పాట. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే
ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడన వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండన. స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. పాట జనానికి ఎంత దగ్గర అవుతే అంత హిట్ అవుతుందండి. ఇప్పుడు మీ అబ్బాయి జనం పల్స్ పట్టుకున్నారు అంటే 100లో 90 మందికి అర్థమయ్యే భాష, ఈజీ పదాలు, ఎవరైనా పాడుకునే ట్యూన్. అవునండి. అసలు పాడుకోలేనంత హార్డ్గా ట్యూన్ ఉన్నా, అసలు అర్థం కానట్టు లిరిక్స్ ఉన్నా జనాలకు అంత రిసీవ్ అవ్వదు. ఇప్పుడు మీ రఘుకుల తిలక హిట్ కావడం కారణం ఏంటంటే మీరు యూట్యూబ్లో చూసి చాలా మంది పెద్దవాళ్ళు పాపం వాళ్ళు రిపీట్గా భజన ఒకటి పాడితే వెనకాల వాడినట్టు పాడుకుంటున్నారు దాన్ని. సో అంత ఈజీగా ట్యూను ఇంత ఈజీగా చేయడం వెనక మీ బాబు చిన్నప్పటి నుంచి ఏంటి, ఏదైనా ఇంట్రెస్టా, మిమ్మల్ని చూసేనా, ఎట్లా? మా బాబుకి సంగీతం తెలియదమ్మా. అసలు పాటలు కూడా నేను ఏ రోజు ప్రోత్సహించలేదు, నా వెంట తీసుకెళ్ళలేదు. మా మిస్సెస్ నేను భజనకి వెళ్ళేటప్పుడు పంపిస్తూ ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత నేను పాడతాను నాన్న అని చెప్తే ఒక పాట అవకాశం ఇచ్చాను. ఆ పాట బాగా పాడాడు. తర్వాత ఆర్కెస్ట్రాల్లో పాడుతూనే ఉన్నాడు. ఇక ట్యూన్లు కూడా మేము అనౌన్స్మెంట్లకు వెళ్తా ఉన్నాం, ఆటో వేసుకుని వెళ్తాడు. ఏదన్నా ఒక ట్యూను ఆన్ చేసుకునేటప్పుడు వచ్చిందనుకో, ఆ పదాలు మొబైల్లో రికార్డ్ చేసుకుంటాడు, ఇంటికి వచ్చి నాకు చెప్తాడు. దాన్ని అట్లా ట్యూన్ చేసుకొని అప్పటికి కూడా మాకు సందేహం ఉంటుంది, మనకు సంగీతం తెలీదు, ఇది ఆ రాగంలో వస్తుందో రాదో, రేపు పాట వదిలిన తర్వాత విమర్శించే వాళ్ళు ఉంటారు. దీనికోసం మా కీబోర్డ్ మాస్టర్ ఉన్నాడు వల్లూరి శ్రీనివాస్ అని, అతన్ని పిలిపించి కంపోజ్ చేసే ముందు ఆ రీడ్ మీద ఆ రాగం ఉందా లేదా అని చూసుకొని కొన్ని తెలియకపోతే అతను చెప్తాడు, అట్లా ఫాలో అయ్యి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే. ఇప్పుడు మీకు ఇంత పేరు వచ్చింది కదండి, అంటే పాట రిలీజ్ అయ్యాక ఒక్కొక్కసారి చాలా మందికి ఈ పాట ఏంటి అసలు బాగా వెళ్తుంది అనుకుంటే వెళ్ళలేదు. ఇప్పుడు బుల్లెట్ బండి పాట కూడా కొన్ని రోజుల దాకా వెళ్ళలేదు. ఒక ఎవరో పెళ్లిలో ఒకరెవరో డ్యాన్స్ చేస్తే విపరీతంగా వైరల్. కార్తీక్ గారు రీల్ తర్వాత మీ పాట వైరల్ అయింది. సడన్ గా 1-2 ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చిన దాన్ని మీ ఊర్లో వాళ్ళు కానివ్వండి, అప్పటిదాకా మీతో కలిసి పెరిగిన వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? అయితే ఈ పాట ఈ కార్తీక్ గారు స్టెప్లు వేసిన తర్వాత బాగా వైరల్ అయిందమ్మా. వైరల్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. తర్వాత రీల్స్ వస్తా ఉన్నాయి, నాకేమో ఇన్స్టాగ్రామ్ లేదు. సరే ఎవరన్నా తీసి వాట్సాప్లో మా అబ్బాయి కానీ ఇంకొకళ్ళు కానీ పెడతా ఉండేవాడు, అది చూస్తూ ఉండేవాడిని. ఇక తర్వాత రాను రాను ఏమవుతుంది, అందులో మొదటి చరణంలో నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చింది ఆదరం, మల్లెల మాలలు గట్టి మెళ్ళేస్తాను. ప్రతి హీరోకి, ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్కరికి యాప్ట్ అవుతుంది ఆ పదాలు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ ఏంది, రేవంత్ రెడ్డి గారు ఏంది, బండి సంజయ్ గారు ఏంది, నరేంద్ర మోడీ గారు ఏంది, ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరైతే హీరోగా భావించుకుంటున్నారో వాళ్ళకి పెట్టేశారు. ఇక అట్లా పెడతా 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 యూట్యూబ్ కూడా ట్రెండ్ అయిపోయింది. ఇంకెక్కడ చూసినా అదే పాట కనపడుతుంది, ఈ ఫోన్ల మీద ఫోన్లు. అయితే పాట మాత్రం అందరికి తెలిసిపోయింది, ఖండాంతరాలు దాటిపోయింది. రఘుకుల తిలక పాట బాగుందని, కానీ ఆ పాడిన వ్యక్తి ఎవరికి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది, ఈ సోషల్ మీడియా పుణ్యమాని ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇప్పుడు జనంలో ఈ హైదరాబాద్లో కూడా నేను పొద్దునపూట వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ కండం ఉంటే గుర్తుపడుతున్నారు, ఈ కండం లేకపోతే నన్ను గుర్తుపట్టలేదు అసలు. ఏమండి రఘుకుల తిలక పాడింది మీరే కదా, ఎట్లా అంట, ఎంత ఆనందం అమ్మా. అసలు మనం ఎక్కడో పల్లెటూళ్ళలో క్యాన్వాసులు చేసుకొని ఆటో దోలుకొని అయ్యప్ప స్వామి భజనలు చేసుకునేవాళ్ళం. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పోగొట్టం, వాళ్ళ కోసం పడిగాపులు పడేవాళ్ళం మేము. వాళ్లే వచ్చి పలకరిస్తుంటే ఇక ఆనందానికి అవధులు లేదమ్మా. భగవంతుడిని నేను ఒక్కసారి రామ అన్నందుకు ఇంత భారీ మూల్యం చెల్లించాడేమో ఆ శ్రీరాముడు. మహానుభావులు ఉన్నారు, సంగీతం సముద్రం, అసలు వాళ్ళ ముందు గోటికి కూడా సరిపోం మనం. అటువంటి మహానుభావులు ఉన్న చోట ఎక్కడో నుంచి వచ్చిన నన్ను కూడా ఒక సెలబ్రిటీ లాగా, ఇక అది ఆ భగవంతుడిని నేను చనిపోయేదాకా ఇక ఇది లైఫ్ అచీవ్మెంట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అంటే సక్సెస్ జస్ట్ స్టార్ట్ అయిందండి, ఇంకా చాలా జర్నీ ఉంది. అండ్ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని విన్నాము, సినిమాల నుంచి ఆఫర్ వస్తుందని విన్నాను. ఈ సినిమా అంటే అమ్మా, మాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, డైరెక్టర్ గారు వెట్రిమారన్ గారని తమిళ నిర్మాత, వాళ్ళ అల్లుడు సినిమా తీస్తున్నాడు తమిళ తెలుగులో, ఇదే ట్యూన్ని శివుడి మీద పెట్టాల్సి వస్తుంది, మీరు అగ్రిమెంట్ రాసుకోవటానికి రామని చెప్పి అడిగారు. అడిగితే తర్వాత మా పనులు చిన్నగా ఇల్లు కట్టుకుంటున్నాం, ఇక ఆ పనుల మీద రాలేదు. తర్వాత మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు నాగబాబు గారు అన్నారు, దీని లిరిక్స్ కానీ ఈ పాట కానీ ఎవరికి ఇవ్వకండి,
ఎప్పటికైనా ఇది పెద్ద హీరోకి పడిద్ది ఈ పాట, మీకు మంచి పేరు వస్తుందని చెప్పాడు. ఇక అక్కడి నుంచి ఆ ప్రయత్నాలు విరమించుకున్నాం మేము. ఓకే, నిజమే అండి, మంచి సలహా ఇచ్చారు. తర్వాత పేరు బాగా వస్తున్నప్పుడే దాని సైడ్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాగా కూడా ఉంటాయి. ఈ పేరును వాడుకోవాలని చూసే వాళ్ళు ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళలో, లేకుంటే ఇది మాకు సొంతం అని చెప్పుకోవాలంటారు, కొంచెం మోసం చేయాలని చూస్తుంటారు. ఇటువంటి టైంలో మీ అబ్బాయి ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే ఈ జనరేషన్ కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు, ఏమన్నా చెప్తున్నాడు, నాన్న జాగ్రత్త. మనిషి ఫాస్ట్గానే ఉంటాడు కానీ మనసు అంత ఫాస్ట్గా ఉండదు. ఎందుకంటే ఈ పాట విషయంలో ఆనందం ఉందనుకుంటారు, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. నేను ఎక్కడ ఛానల్లో చెప్పలేదు. ఈ పాట మాకంటే ముందు చాలామంది ప్రముఖులు పాడారు, మా తర్వాత ఇప్పుడైతే కోకొల్లలుగా పాడుతూనే ఉన్నారు. అయితే ఒకటి ఎవరు పాడారు అన్నది కాదు, ఎవరు పాడింది జనంలోకి వెళ్ళింది అనేదే లెక్క. ఇక వాళ్ళు గోరంతలు కొండంతలు చేసి కింద కామెంట్లు పెట్టడం, పెట్టి ఇవ్వటం. ముందు పాడిన వాళ్ళని గౌరవించాలా, ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరో పాడిన పాటను నా పాట అని చెప్పి నేను చేస్తే అది దొంగిలించడం, చేయటం. నేను పాడిన పాట, నేను కంపోజ్ చేసిన పాట, మరి పేరు కూడా వచ్చింది నాకు, దీనిలో తప్పే ఉంటుందమ్మా. అది అట కామెంట్లు పెట్టడం కొంచెం మనసు బాధేసిద్ది. ఇప్పుడు పైన ఇంటర్వ్యూ కొండల స్వామితో జరుగుతుంది, అరే మొన్న నీ పాడాడే అని కింద కామెంట్ పెడితే ఎట్లా బాధగా ఉంటుంది? వివేకం ఉండాలి కామెంట్ పెట్టేటప్పుడు. అరే మనం ఏం పెడుతున్నాం, ఏమిటో ఎవరో చెప్పారని చేస్తే తర్వాత మనకేమవుతుంది? పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎవరు పాడారు, ముందు పాడారు, వెనక పాడారు కాదు ఇక్కడ గౌరవం. ఎవరి ద్వారా జనాల్లోకి వెళ్ళింది పాట, ఏ పాట అనేదే జనం. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత మీడియా పిలుస్తున్నారు, ఇంతమంది ప్రశంసిస్తున్నారు, వాళ్ళందరూ కూడా చూడకుండా ప్రశంసిస్తున్నారా? అది తెలుసుకుంటే బాగుంటుందని నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను అన్నమాట. లేదు లేదు, నిజమే, ఇలాంటివన్నీ ఉంటాయి. సోషల్ మీడియాలో పేరు వస్తూ ఉంటే కాళ్ళు బట్టి లాగేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇందాక మీ అబ్బాయి మనిషి ఫాస్ట్ కానీ మనసు కాదన్నారు, దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఈ రోజుల్లో పిల్లల్ని మనం చూస్తూ ఉంటామమ్మా, అది కావాలి ఇది కావాలని అడిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ ఏ రోజు నాకు ఇది కావాలని లేదు. ఒకవేళ అడిగినా నాకు పనికి వచ్చేదైతేనే అడుగుతాడు మా అబ్బాయి. నేను ప్రతి చోట చెప్తా ఉంటా, పిల్లలు అభివృద్ధిలో ఉండాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని తల్లి తండ్రి పాటు పడుతూ ఉంటారు. కానీ నా విషయంలో అంత రివర్సు. మా నాన్న పాడాలి, వాడు పాడగలిగుండి కూడా పాటలన్నీ వాడు వెనకుండి నా చేత పాడిస్తాడు. నాకు పేరు వస్తుంటే వాడు ఆనందపడుతూ ఉంటాడు అన్నమాట. అటువంటి మనసు ఎవరికి ఉంటుంది? చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉండేవాడు, సినిమాకి వెళ్ళినా కూడా నాతోనే వస్తాడు, సావాసం నాతోనే చేస్తాడు. అది భగవంతుడు. ఎందుకంటే నేను మాల వేసుకున్న తర్వాత ఆ అయ్యప్ప స్వామి వరం వలనో ఏ వరం వలనో మా అబ్బాయి పుట్టిన తర్వాత మణికంఠ అని పేరు పెట్టుకున్నా. ఎప్పుడు ఆ భగవంతుడిని నా పేరు నోటితో ఉచ్చరించాలనే కోరిక. అట్లాగే భగవంతుడే నాకు ఆ బిడ్డను అనుగ్రహించాడు. వాడి ద్వారా నేను ప్రపంచానికి పరిచయం అవ్వాలి అని రాసిపెట్టుంది. ఈరోజు మా బాబు లేకపోతే రఘుకుల తిలక చేయించేవాళ్ళు ఎవరు? నాకు ఈ ఆలోచన వచ్చేది కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ ఉండేది కాదు, ఇంతమందికి తెలిసేవాడిని కాదు. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు అబ్బాయి అమ్మాయి అమ్మ. అబ్బాయికి 3 అమ్మాయిలు, పాపకి 2 అమ్మాయిలు. మీ ఆవిడ ఏమన్నారు? మామూలుగా ఇంట్లో ఏమంటారంటే డబ్బులు పేరు రానంత వరకు ఏం జరుగుతావు, ఆర్కెస్ట్రా అని పాటలని ఒక పూట ఎక్కువ నడుపు, ఇట్లాంటివి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో స్త్రీలు తిడుతుంటారు కొంచెం. కానీ ఇదే పాట మిమ్మల్ని అంతకుముందు ఎలా ప్రోత్సహించారు? ఈ పేరు వచ్చిన తర్వాత మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. మొదటి నుంచి ప్రోత్సహిస్తాను ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కూడా దైవభక్తురాలే. నేను అయ్యప్ప స్వామి మాల ఎలాగేస్తానో, నేను మాల వేసుకున్నామంటే ఆవిడ కూడా భవాని మాల వేసుకుంటుంది. ఇప్పుడు 25 సార్లు వేసుకుంది. ఆమె అన్నీ చేస్తూ ఉంటుంది. మేము ఈ ఆర్కెస్ట్రా కొంచెం లెంగ్త్ ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు టీం అంతా ఒకసారి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేసిందంటే మధ్యాహ్నం పూట వెళ్ళాల్సి వచ్చింది, ఉదయం పూట వెళ్ళాల్సి వచ్చింది. దీక్షలో పూజ చేయడానికి కూడా ఉండదు. మనం ఎక్కడికి వెళితే అక్కడ పూజలోనే ఉంటాం కాబట్టి అక్కడే స్నానం చేయటం, పూజ చేయటం. ఇక ఇంటి దగ్గర పీఠంలో ఆవిడే పూజ చేస్తూ ఉంటుంది. తర్వాత మా కొడుకు పెళ్ళైన తర్వాత మా కోళ్ళు వీళ్ళిద్దరే ఇంటికాడ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ప్రోత్సాహం అయితే చాలా ఉంది. ఇప్పుడు ఆవిడ ఆనందం కూడా అట్టాగుంది. ఎందుకంటే భర్తను పొగుడుతుంటే మా ఊర్లో కూడా ఇప్పుడు నేను ఈ ఫేస్ పరిచయం అయిన తర్వాత స్వామి నువ్వా పాడింది అంటున్నారు. అంతకుముందు పాట ఇట్టేంది అందరు వింటున్నారు, నేనని తెలియలే. తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత చాలా మంది ప్రశంసిస్తున్నారు మా ఊళ్ళో కూడా. మీరు హిందువుల మీద కూడా ఈ మధ్య ఒక పాట చేశారు. అవునండి, అది కూడా బాగా రీచ్ అవుతుంది. అవునండి, ఒకసారి ఆ పాట మాకు. అది ఎందుకు చేసామంటే మేడం,
ఈ పాకిస్తాన్ మనకి ఈ జరిగిన దారుణాల గురించి ఒకటి, ఇంకొకటి నాకు మైకుల్లో ఎక్కువగా బాధించేది ఏంటంటే హిందువులు రాళ్లకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, భూమికి మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు, పంచభూతాలకు మొక్కుతారని విమర్శిస్తూ ఉంటారు మేడం. సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, ఆ ఇచ్చే ప్రతిదీ కూడా దైవ స్వరూపంగా భావించాలని సనాతన ధర్మం. అందుకని హిందూ అనేవాడు అందరినీ పూజిస్తాడు, మనకు ఉపయోగపడేవాడిని. వాటిని విమర్శిస్తే నాకు కొంచెం ఎవరన్నా కానీ హిందూ మతాన్ని విమర్శిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది మేడం. ఎందుకంటే మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడే చచ్చిపోతాము. దేశం మీద ప్రేమ ఉండాలి, దేవుడి మీద భక్తి ఉండాలి, పాపభీతి దైవప్రీతి అంటారు. అందుకోసమే మొన్న ఈ పాట కూడా మా బాబాయ్ రాస్తే, అయ్యా రఘుకుల తిలక పాట ఇప్పుడు బాగా హిట్ అయింది, తర్వాత ఏం వస్తుందని జనం ఎదురు చూస్తూ ఉంటారు, చేసేది ఏదో గట్టిగా ఉండాలని చెప్పి ఇక్కడ హైదరాబాద్ నాగోల్లో స్టూడియోలో స్వరసుధ స్టూడియోలో చేయించామన్నమాట ఈ పాట. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం, జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం, హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. అది పల్లవి. ఇక చరణాల్లోకి వచ్చేకాడికి పంచభూతాలు రావాలని, రాళ్లకు మొక్కేటి హిందువులం రా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమూరా, ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, చెట్టులకు మొక్కేటి హిందువులం రా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము, ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంకాలం, దమ్మున్నా దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. మీ అబ్బాయి చాలా మంచి రైటర్. ఎందుకంటే మీరు అన్న పంచభూతాలు తీసుకోవడం, ఇప్పుడు ఏదైతే పెహల్గాంలో హిందువులను అడిగి అడిగి మరి చంపారు కదా, ఈ సిచ్యువేషన్లో ఒక్కసారి మళ్ళీ హిందువుల ఐకమత్యానికి పాట అనేది కరెక్ట్గా అంటే ఎంత టైం తీసుకొని రికార్డ్ చేశారు, ఎంత టైం తీసుకొని రాశారు? మొత్తానికైతే ముందు పల్లవి చెప్పాడు మేడం, తర్వాత దీనికి ఈ పదాలు చెప్పాలి నాన్న. ఇప్పుడు కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, చెట్లకు మొక్కేవాళ్ళం అని, రాళ్లకు మొక్కేవాళ్ళం అని మొదటి చరణంలో చెప్పాడు. రెండో చరణంలోకి వచ్చేసరికి భూమికి మొక్కేటి హిందువులంరా, భూదేవేమొస్తుంది నీ భారంరా, నీళ్లకు తర్వాత భూమికి మొక్కేటన్న తర్వాత కాలు కదపనంటవా నువ్వు నడవనంటవని పదాలు పెట్టాడు. తర్వాత నీళ్లకు మొక్కేటి హిందువులంరా, ఆ నీరు లేని నీ దేహం పీనుగేనురా అని పెట్టాడు. తర్వాత ఈ పాకిస్తాన్ గురించి 4 పదాలు పెట్టాడు. గుర్తుబెట్టుకో బేట జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తవుతుంది నీ వేట నీ వాట అని. గండ్ర గొడ్డలి బట్టిన పరశురామాంశాలం, దుష్ట తలలు దించేటి భద్రకాళి భక్తులం, దమ్మున్న ఇట్లా పెట్టాడు ఆ పదాలు. సూపర్ సూపర్. ఇది రికార్డ్ చేయడానికి రిలీజ్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు? ఇది రిలీజ్ అంటే మేడం మేము అక్కడ ఒక పల్లవి చరణం రాసాము, తర్వాత హైదరాబాద్ వచ్చాం. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడే రెండో చరణం కూడా రాశాడు బండిలోనే. ఇది చెప్పాను కదా మేడం, స్పాన్సర్ చేయడానికి మా దగ్గర అంత చేయించడానికి లేకపోతే మన హైదరాబాద్లోనే ఉంటారు కాకర్ల అశోక్, సెక్యూరిటీ ఫోర్స్ కాకర్ల, ఆయన మా ప్రతి సంవత్సరం మా భజన పెడతాడు చేమకుర్తి దగ్గర మైలవరం వాళ్ళది. ఆయన నేనే చేపిస్తాను స్వామి, ఆ డబ్బులు నేనే కడతానని చెప్పి ఆయన కూడా బండి వేసుకుని కారులో తీసుకెళ్ళి పాడిచ్చి తీసుకొచ్చాడు. ఓ సూపర్. ఇప్పుడు మీది రఘుకుల తిలక హిట్ అయ్యాక మళ్ళీ ఎప్పటిలాగే ఆటో మీ వృత్తి తర్వాత భజన్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ అండి. ఊరు వదిలిపెట్టే ఉద్దేశం అయితే లేదుగా? అమ్మా లేదమ్మా, ఎందుకంటే మనకు జన్మనిచ్చింది ఆ ఊరు, ఆధారం ఇచ్చింది ఆటోని అసలు ఇంకా నేను దేవుళ్ళ చూస్తానమ్మా. ఎందుకంటే అది ఆటోలా కాదు, నాలో పార్ట్ అనమాట అది. అంటే మొదటి నుంచి నా పిల్లల్ని, నా భార్య, నా సంసారాన్ని ఆటోనే తీసుకొచ్చింది. నేను మొదట్లో 2010లో కొన్న ఒక ఆటో, అది ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయి పాతబడితే అక్కడే పెట్టా.
దానికి అప్పుడప్పుడు పూజలు కూడా చేసుకుంటుంటా. ఎందుకంటే అది లేకపోతే నాకు ఈ స్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా హైదరాబాద్ 2 రోజులు 3 రోజులు ఉంటాం. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈ అనౌన్స్మెంట్లు ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ 4 రోజుల తర్వాత ఎవరైనా పిలిస్తే రావటం. ఇప్పుడు ఆర్కెస్ట్రా కూడా మీరు కొంచెం కమర్షియల్ ప్రోగ్రామ్స్ చేస్తే పేరు రాకముందు వేరు, ఇప్పుడు మీకు పేరు వచ్చింది, రఘుకుల తిలక, కొండల స్వామి వచ్చారంటే జనాలు వస్తారు, స్పాన్సర్షిప్లు కూడా వస్తాయి. మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా మళ్ళీ ఎప్పట్లాగే? నేనేం డిమాండ్ చేయలేదు మేడం. అయితే ఇదివరకు నేను భజనలు చేశాను, అయినా సన్మానాలు చేసేవాళ్ళు. మొన్న రీసెంట్గా గుంటూరులో ఈయన పంతులు గారు మైక్ తీసుకొని ఆ పాటలు పాడాయన రఘుకుల తిలక పాడిన కొండల స్వామి అనగానే జనం ఎంతమంది వచ్చారు సెల్ఫీలు తీసుకోవటానికి. ఓకే, అంతుంది. డిమాండింగ్ ఏమైనా ఉంటుంది మేడం. ఇప్పుడు మనకు 15 మంది సభ్యులు, ఈ ఆర్కెస్ట్రా వెళ్ళాలి, ట్రావెలింగ్ మాది, సౌండ్ సిస్టమ్ మాయి, అన్నీ మావి ఉంటాయి. లెంగ్త్ను బట్టి ప్రోగ్రామ్ లోకల్లో ఇంతనే ఉంటుంది, దూరం వెళితే ఇంతనే ఉంటుంది. అట్లా చేసుకుంటూ వెళ్తాం. ఎవరైనా మీ వాళ్ళు, మీ స్నేహితులు, సన్నిహితులు, లేకుంటే మీ అబ్బాయి తరపున ఫ్రెండ్స్ చెప్తున్నారా పేరు వస్తున్నట్టే వస్తుంది, సడన్గా సోషల్ మీడియా కానివ్వండి వీళ్ళందరూ నెత్తిన పెట్టుకుంటారు, సడన్గా ఉన్న పడంగా వాళ్ళు కనుమరుగైపోతున్నాయి, ఎంతో మందిని చూసాం కదా, మీరు దీన్ని అంతా చూసి ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? నేను అంత దాకా తెచ్చుకోను మేడం. దీని మీద పెద్దగా మమకారం ఆశ పెట్టుకొని రేపు ఇది వచ్చింది నేను ఇందులోనే స్థిరపడాలనేటువంటి గుణం అయితే నాకు లేదు మేడం. నా జీవితంలో ప్రతిదీ కూడా భగవంతుడు ఆధారంగానే జరిగింది. నేను అనుకున్నది ఎప్పుడూ జరగలేదు, నేనెవరూ దాని గురించి పాకులాడలేదు. ఈ పాట కూడా అంతే, పాడానంతే, ఇట్ అయింది అన్ని పాటల్లాగా అనుకున్నా. భగవంతుడు ఏం చేశాడు, ఈ రోజున ఆయన అనుగ్రహం ఉండి నా చేత నన్ను ఒక సమితిగా వాడుకొని ఇంత పాపులర్ చేశాడు. అది భగవంతుడిదే అనుకుంటా. కానీ అహం తలకెక్కనంత కాలం మనం బ్రహ్మాండంగా ఉంటాం మేడం. ఇప్పుడు దీనికి ఉపనిషత్తుల్లో ఒక చిన్న వాక్యం ఉంది మేడం, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అని చెప్పింది శాస్త్రం. అంటే నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా అధపాతాళాలకు వెళ్ళాలన్నా ఎవరు ఉండరు, నీ మనసు ప్రధాన కారణం. నీ మనసు నియంత్రించుకోగలిగితే అటు, నియంత్రించుకోలేక అది చెప్పిన మాటల్లో ఇంటే కిందకి. వెనక బుద్ధి హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఒక తప్పు చేసిన ఎవడో తెలియపోయినా మనకి ఎప్పుడప్పుడు బుద్ధి చెప్తానే ఉంటుంది వెనక. కానీ మనసు మాట ఎందు, ఈ మనసు ఇంద్రియాలని తీసుకెళ్తూ ఉంటుంది. వాటిని నిగ్రహించుకోగలిగితే మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటాం. నాకు ఆశ్చర్యం ఉంది మిమ్మల్ని చూస్తుంటే, ఉపనిషత్ వాక్యాలు ఎట్లా మీకు తెలుసు? అమ్మ నేను రామాయణం చదివా, భారతం చదివా, భగవద్గీత చదివా, హిందూ పురాణాలు అన్నీ కూడా చదివా. నేను ఒకప్పుడు ఈ ఆటో నడుపుతానే సాయంత్రం పూట ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడిని గుడుల్లో. ఒక రామాయణం తీసుకుంటే 40 రోజులు, రోజు కాస్త అట్లా చెప్పేవాడిని అనమాట. వీటన్నిటిని కూడా పెద్దవాళ్ళు చెప్పాను చూడండి, ప్రవచనాలు వాటి ద్వారా విని చెప్పాలి. అది కూడా ఎట్లా విడమరచి వాడుక భాషలో చెప్పాలి. అది కావాలి. ఇప్పుడు పామరుడికి కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం చూడండి, కొంతమంది మనం పూజకి వెళ్తాం, పంతులు గారు ఆడ కూర్చొని పూజ చేయిస్తారు. అక్షంతలు ఏమంటే అక్షంతలు వేస్తాం, పూలు వేయమంటే పూలు వేస్తాం, నీళ్ళు వేయమంటే నీళ్ళు వేస్తాం. నేనేమంటానంటే అట్లా కాదండి. అప్పుడు భగవంతుణ్ణి శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః ఆవాహయామి అంటే భగవంతుణ్ణి మనం పిలుస్తున్నాం. ఆసనం సమర్పయామి, ఇదిగో ఆసనం వేసి కూర్చోబెడుతున్నాం, ఇదిగో కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇస్తున్నాం, స్నానం చేయడానికి, ఇట్లా విడమర్చి చెప్పమంటున్నా. అప్పుడు మనలో ఏకాగ్రత ఉంటుంది, మనం చేసే పని తెలుస్తుంది కనుక చిత్తశుద్ధితో చేస్తాం, ఫలితం వస్తుంది అంటున్నా. ఆయన ఏమన్నాళ్ళని వేస్తే ఇక్కడ ఫలితం ఉండదని. అవును. ఎప్పుడు ఇంట్రెస్ట్ పుట్టిందంటే మీకు ఇవన్నీ చదవాలి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏ వయసులో? నేను మొదటి సంవత్సరం మాలేసుకున్న తర్వాత ఈ భగవంతుడి వైపు వచ్చిన తర్వాత అప్పట్లో క్యాసెట్లు ఉండేవి. చిన్నజీయర్ స్వామి వారు, సుందర చైతన్యానందులు వారు వీళ్ళు ఉండేవాళ్ళు. మరి ఎక్కువగా ఉషశ్రీ రామాయణం ఉంది, ఉషశ్రీ గారు వారు కత్తుల్లాగా ఉండే పదాలు వాడుక భాషలో జనానికి అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. ఇక అప్పుడు నాకు బాగా అర్థమైంది, మన వాయిస్ బాగుంది, చెప్పగల కెపాసిటీ ఉంది, తెలుగు బాగా మాట్లాడతాను, చెప్దాంలే అని చెప్పి అట్లా చెప్పి అలవాటు అయిపోయింది. ఓకే, చదవడానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక మహాభారతము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ చాలా టైం తీసుకొని చదివి చాలా ఉంటాయండి. ఎన్ని సంవత్సరాలు? మా కబోర్డ్లో చాలా పుస్తకాలు ఉంటాయండి. నాకు ఈ పనుల వల్ల ఇప్పుడు వచ్చి చదవటం లేదు, కానీ అప్పుడు అన్ని తీరిక దొరికితే ఎక్కడికి వెళ్ళినా నేను కొనుక్కొచ్చుకునేవాడిని. పలానా చోట ఇది కాళహస్తిలో విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు ఉన్నారు, ఆయన భగవద్గీతను సరళంగా బ్రహ్మాండంగా చెప్పాడని చెబితే అక్కడికి వెళ్ళి కూడా కొనుక్కొచ్చుకునేవాడిని. గీతా మకరందం. ఇట్లా ఎన్ని పుస్తకాలు సేకరించాను నేను. ఇప్పుడు మీకు రామాయణం చాలా ఇష్టం, రాముడు మీకు చాలా ఆరాధ్య దైవం అన్నారు కదా, రాముడి లక్షణాలు అన్నీ నేర్చుకోవాల్సిన లక్షణాలు. ఆ రాముల్లో ఎక్కువగా రామాయణం చదువుతున్నప్పుడు మిమ్మల్ని బాగా స్ఫూర్తి కలిగించిన అంశం అంటే? సర్వభూత దయగలవాడమ్మా,
నీ ఎదురుగా ఉన్నది విరోధి అని తెలిసినా కూడా ప్రేమించగలిగే కెపాసిటీ ఉన్నవాడు శ్రీరాముడు. ఒక తండ్రి ఏ విధంగా నడుచుకోవాలి, ఒక భార్య ఎడల భర్త ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల ఎడల కొడుకు ఏ విధంగా ఉండాలి, పరిపాలించే రాజు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పినవాడు కాదు శ్రీరాముడు, చేసి చూయించినవాడు. అందుకని యుగాలు మారుతున్నాయి మనకి, శ్రీరాముడు మారడు. అయితే ఈ పాట పాడేటప్పుడు నేను లైవ్ పాడటానికి కారణం ఉంది. ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు శ్రీరాముడి మీద భక్తి ఉంది, ఇష్టం ఉంది. అయినా ప్రతి ఒక్కరి హృదయాల్లో శ్రీరాముడు ఉన్నాడు, ప్రతి ఒక్క ఊళ్ళో రామ మందిరం ఉంది. కానీ తాను పుట్టిన ప్రదేశంలో మాత్రం ఆయనకు నివాసం లేదు, గుడి లేదు. ఈ బాధ ఉండేది నాకు. పోనీ నేను బ్రతకుండంగా చూస్తానా, ఇప్పుడు మా నాన్న చూడలేదు, మా తాత చూడలేదు, నేనన్న చూస్తాననుకుంటే శ్రీ మహావిష్ణువులాగా వచ్చాడు ఒక ఆయన, నరేంద్ర మోదీ గారు. అవి వివాదాలు ముగిసిపోయినాయి, బాలరాముడిని తెచ్చి అక్కడ పెట్టాడు. మరి అంతటి దేవుడు వచ్చి మన ఇండియాలో ఎక్కడైనా చూడండి, మనకు చాలా ఖండాలు ఉన్నాయి. వేద భూమి కర్మభూమి అని ఇండియానే అంటారు, ఇంకే భూమిని అనరు. ఎందుకంటే ఋషులు మహానుభావులు ఎంతోమంది నడయాడని ప్రదేశం. అంత కర్మభూమిలో పుట్టడం మనం ఎంత అదృష్టం. కాబట్టి ఆయన్ని ఓన్ చేసుకొని మళ్ళీ పుత్రవాత్సల్యం, మాతృవాత్సల్యంతో తల్లి బిడ్డను పిలిచినట్టుగా, రఘుకుల తిలక రారా, రఘువంశాన్ని ఉద్ధరించబడేవాడా, తిలకుడు వంటి వాడు అంటే మెయిన్, నిన్ను ఎత్తుకొని ముద్దులాడతానని ఆ పదాలను ఓన్ చేసుకుని చెప్పిన పాట అది. అయోధ్యకు వెళ్ళారు, ఆ తర్వాత వెళ్ళలేదమ్మా, ఇంకా రామి తండ్రి పిలుపు రావాలి. తర్వాత మహాభారతం, భగవద్గీత ఇన్ని చదివారు కదా. చాలామంది యుద్ధం వద్దు, శాంతి కావాలంటున్నారు. కానీ కురుక్షేత్రంలో భగవద్గీతలో కృష్ణుడు యుద్ధమే చేయమంటాడు. హతవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిమని. మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు ఏ అధ్యాయాన్ని ఎక్కువ, అంటే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, నవవిధ భక్తి మార్గాలు, మీది ఏ మార్గము భగవద్గీత? ఇందులో మనకు ఒక శ్లోకం ఉందమ్మా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో అధర్మం ప్రచురిల్లినప్పుడు దానిని అనచడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి నేను ప్రతి యుగంలో వస్తాన్నాడు. అట్లాగే కురుక్షేత్రంలో కూడా ఆయన యుద్ధం ఎందుకు చేయమన్నాడు, అధర్మం మీద చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉందండి, మనకి యుద్ధం వద్దు, యుద్ధం. మన వాళ్ళు ఏం చెబుతారంటే ఏవి తెలియనట్టుగా సనాతన ధర్మం అని ఒక పోనిండ్ర అంటారు. ఇలా ఉండటం వల్ల కొంతకాలానికి ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని చెప్పుకుంటారు. నిజం. అట్లా చేసేసింది. ఎప్పుడైనా సరే ఇప్పుడు భగవంతుడు శిక్షా స్మృతి మారిపోయింది, అప్డేట్ అయ్యాడు దేవుడు. ఎవరి శిక్ష వాళ్ళకే, ఎప్పుడప్పుడే. అయితే ఒకటి, అదని అన్నప్పుడు ఇదని కూడా అనాల, అనకపోతే పెచ్చరిల్లిపోతారు వీళ్ళు. ఎప్పుడైనా వాళ్ళకి భయం ఉండాలి. అలా లేకుండా ఇప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాలి, పక్క ధర్మాన్ని గౌరవించాలి. మనం బ్రతుకున్నప్పుడు దాని మీద కూడా మారుస్తానంటే ఇప్పుడు ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి, మత మార్పిడులు, ఇటు బాంబుల దాడులు, ఇట్లా చుట్టుముడుతున్నారు. ఇంకేమైపోతాం మనం? ఇప్పుడు ఖండించాలి. పిల్లలకి హిందూ ధర్మం గురించి తెలియజేయాలి, దేవుళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళను కూడా కార్యోద్యుక్తం చేయాలి. మనకెందుకు లేనుకుంటే మన జీవనమే అదో అయోమయంలో పడిపోద్ది అనమాట. ఇప్పుడు క్షాత్రం మన ధర్మం అనే విషయం మర్చిపోయారు, అన్ని అన్ని వదిలేసుకోమని చెప్పింది. శ్రీకృష్ణుడు అంతటి వాడిని నువ్వెవడ అర్థం చేయటానికి? నేను చేయించేవాడు, నేను చేసేవాడు నువ్వు, చెయ్యని అని కార్యోన్ముఖుడిని చేశాడు అర్జునుడిని. అట్లా ఉండాలి చెప్పేవాళ్ళు కూడా. అసలు మీలో ఈ కోణం ఇంకా జనాలకు బాగా తెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా గొప్పగా ఇవన్నీ చెప్తున్నారు. కానీ పామర్లకు, మీరు అన్నట్లుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్లకు, మీరు గ్రామ స్థాయి నుంచి వచ్చారు కనుక మీలాంటి వాళ్ళు ఈ విషయాలు చెప్తే ఇంకెక్కువగా జనాలకు అర్థమవుతుంది. అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొండస్వామి గారు మీ నుంచి. నేను ఈ సంకీర్తన భజన అనేటువంటిది ఎంచుకుంది ఎందుకమ్మా, కలియుగంలో బ్రహ్మాస్త్రం లాంటిది భజన. 10 మందికి మనం ఇప్పుడు సినిమా ఎట్టుంది, ఏదైనా చెప్పొచ్చు, దాని ద్వారా చెడు చెప్పొచ్చు, మంచి చెప్పొచ్చు. ఈ భజన ద్వారా ఎంతో మందిని ఉత్తేజితులు చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఆ వాటిల్లో ఈ భజనలు అవేమి లేవు, యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు. అందుకనే మనవాళ్ళు ఏం చెప్తారంటే కృతే యాజన్ యజ్ఞస్థ త్రేతాయాం ద్వాపరే ధ్యాయాం యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్తకేశం. ఈ కలియుగంలో సంకీర్తనకున్నంత బలం దేనికి లేదని పరమాత్ముడే చెప్తున్నాడు. కాబట్టి ఈ మార్గాన్ని ఎన్నుకున్నా. ఈ మార్గంలో
నేను ఒక్కరావు సఫలీకృతుడైనా ఆ భగవంతుడి దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నట్లయితే నా ఆశ. భగవంతుడు మిమ్మల్ని మీ పాట హిట్ చేయడానికి ఇదే కారణమేమో. ఆయన ఒక దాని ద్వారా ఇంకొక కార్యాన్ని నెరవేరుస్తారు. మీ పాట హిట్ అయితే మీరు చాలా మందికి తెలుస్తారు, మీ మాటలు చాలా మందికి రీచ్ అవుతాయి కదా. అండ్ మీరు భజనలో మధ్య మధ్యలో ఇలా మాట్లాడుతూ భజన చెప్తానమ్మా. నేను భజనలో కొన్ని సన్నివేశాలు ఆ పాట గురించి చెప్తా, ధర్మాల గురించి చెప్తా. అదే ఆ సన్నివేశం ఈ పాట వస్తుంది, ఈ పాటలో సన్నివేశం ఒక్కటేదైనా మా కోసం. ఇప్పుడు ఈ పాట ఒకటి ఉందమ్మా, మన హైదరాబాద్లో గంగపుత్ర నరసింహరావు గారు ఉన్నారు ఒక ఆయన, ఆయనది ఈ పాట. అయితే ఏపీలో ఎంతమంది పాడినా నేను పాడిన పాట బాగా ఆదరిస్తారు. అందులో ఒక వ్యక్తికి వివాహం చేసిన తర్వాత ఒక 20 ఏళ్ళు దాకా పిల్లలు పుట్టరు. వాళ్ళకి పుట్టకపోతే ఎన్నో గుడులు తిరుగుతారు. ఒక గురువు ఉండి, ఒరే నాయన ఇన్నాళ్ళు అక్కడక్కడ తిరిగేవరా, 40 రోజులు మాలేసుకో, ఆ మణికంఠుడిని ఇంట్లో పుడతాడని చెప్పాడు. వేసుకున్నాడు, పుట్టాడు. తర్వాత ఆ పుట్టక ముందు ఒక పిల్లలు లేని ఆడ మనిషి కనుక ఆ వీధిలో కనపడిన ఆ అయినోళ్ళు కానీ ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెడతారంటే వాళ్ళకి అయ్యో పాప మనకు పోగా సూదుల్లాగా మాటలతో పొడిచి పొడిచి చంపేస్తారన్నమాట. ఆ బాధ ఎట్టుంటుందో ఆ పాటలో చెప్పాడు ఆయన. మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే నా తండ్రి నిన్ను నమ్మినా, మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, నా అన్న వాళ్ళే నన్ను అవమానపరచినారు, గొడ్రాలివని ఆలిని ఎగతాళి చేసినారు, తమ పెళ్ళి పేరంటాళ్లకు దూరముంచినారు, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, లోకులు కాకులుగా మమ్ము పొడుచుచున్నరయ్యా, ఆ పొద్దుబోయేదాకా నీ కాళ్ళు విడువనయ్యా. ఇట్లా ఉండదు ఆ పాట. ఇది ఎప్పుడు రాసి ట్యూన్ చేసిన సాంగ్ అండి? ఇది నేను కదమ్మా, ఇక్కడ హైదరాబాద్ పాటే. అయితే శ్రావ్యంగా అక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తారు ఈ పాట పాడేటప్పుడు. అంటే వాళ్ళు పడ్డ బాధ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు సంతానం లేకపోవడం పెద్ద లోపమేం కాదు, నాకు తెలిసి. ఎందుకంటే ఆ భార్యలో కూతురుని చూసుకుంటాడు భర్త, భర్తలో కొడుకుని చూసుకుంటుంది భార్య, ఇంకా అన్యోన్యంగా ఉంటారు. దాన్ని ఎప్పుడు గ్రహిస్తారు ఈ జనం? మాటలతో. అయినోళ్ళు ఇట్లా బాధలు పడుతుంటే మానసికంగా కొంగదీసి చంపేస్తారు వాళ్ళు. ఆ భార్య భర్తలు బ్రహ్మాండంగా ఉంటారు, వీళ్ళు చంపేస్తారు అనమాట ముందు కాకుల్లాగా. నిజమే, అసలు అది వర్ణనాతీతమైన బాధ. నేను ఎందుకు ఇది ఎవరు ట్యూన్ చేశారని అడిగానంటే 2000 సంవత్సరాలకు ముందు ఇది మా నాన్నగారి ట్యూను. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అంత ఉద్యమం రాకముందే రాసిన పాట. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన పాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిసారి ప్రస్తావించే పాట అన్నమాట. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎవరో చేసినట్టున్నారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే చేసినట్టు. అందుకే అడిగారు, తలాపున పారుతుంది గోదావరి అని చాలా ఫేమస్ సాంగ్ నాన్నది. అందుకే అడిగా, ఇది అదే ట్యూన్ లో ఉండేసరికి చాలా ఆనందం అనిపించింది. అంటే ప్రజల పాట ఒకరి ద్వారా ఒకరికి వెళ్తూనే ఉంటది కదా. అండ్ ఫైనల్గా మా మ్యాగ్నా ప్రేక్షకుల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నా భవిష్యత్తు ఏముందమ్మా, మరి ఎక్కడో ఉండే ఒక మట్టి గాయకుడిని తీసుకొచ్చి ఇంత ప్రశంసలు కురిపించారు. ముందుగా చెప్పాల్సి వస్తే ఈ పాటను ఆదరిస్తున్న, ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయి ప్రపంచంలో నలుమూలన ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఇతర భాషా భేదాలు లేకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఒకటి, ప్రతి మనిషి పాపభీతి దైవప్రీతి సంఘనీతి అని ఉంటారు. పాపం చేయడానికి భయపడాలి, సంఘంలో జీవిస్తున్నందుకు పెద్దల మాట వినాలి, భగవంతుడిని ఇష్టపడాలి. అట్లా జీవనం సాగించి మన ధర్మాన్ని మనం పాటిస్తే భగవంతుడు ఎప్పుడు చల్లగానే చూస్తాడు. నేను చెప్పేది ఒకటే, సినిమా చూస్తున్నాం, ఇంటర్వ్యూలు అయిన 10 నిమిషాల దాకా విలన్ చెప్పిందే సాగిద్ది, ఆ తర్వాత సాగదు, హీరోనే గెలుస్తాడు. అట్లాగే ధర్మం కూడా అట్లా గెలిచిద్ది. కాబట్టి ధర్మపదాన్ని నడిచి అందులో హైందవ ధర్మం కోసం పాటుపడమని మాత్రం బాగా చెప్తుంది. ఎందుకంటే మనం హైందవులం, ఈ భారతదేశంలో పుట్టాం, అది పెద్ద వరం. కాబట్టి అందరూ కూడా అట్లా జీవించాలని నేనైతే కోరుకుంటున్నానమ్మా. మీ పాట ఎంత బాగుందో, మీ మాట ఇంకా బాగుంది, అంతకన్నా బాగుంది. మీ పాట రీచ్ అయినట్టుగానే మీ మాటలు రీచ్ అవ్వాలని, మీ జన్మకు కారణం ఏదైతే ఉందో అది భగవంతుడు సంపూర్తిగా చేయించాలని మనస్ఫూర్తిగా మ్యాగ్నా నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మా.